షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ ప్రతిదినము ఈ కృపావాక్యం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా. కృపావాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నారు, దీవించబడుతున్నారని మేము ఆశిస్తున్నాము. ఈ దిన కృపావాక్యము ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. సృష్టికర్త అయిన దేవాది దేవుడైన పరలోకపు తండ్రి ఇజ్రాయిళ్లతో అంటున్నాడు, ఓ పరిశుద్ధ జనాంగమా, ఈ భూమి మీద సమస్త వంశములలో మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. కానీ ఈ దినమున నజరేడైన యాషువ మెస్సయ్య ద్వారా భూలోకంలోని సమస్త జనములను ఆయన ఎరిగి ఉన్నాడని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు పరిశుద్ధులారా. ఎందుకనగా యాకోబును ఆ యొక్క వాళ్ళ యొక్క మామ లాబాను దగ్గర ఉన్నప్పుడు ఆయన విధేయతను బట్టి, ఆయన పరిశుద్ధ జీవితాన్ని బట్టి, ఆయన ప్రార్థనా జీవితాన్ని బట్టి వారి మామకు ఆయన దాస్యత్వం చేస్తున్న సమయంలో మరి 6 సంవత్సరాల వ్యవధిలో 10 మార్లు ఆయన జీతం మార్చాడు. ఇది పరలోకపు తండ్రి గుర్తెరిగాడు. యాకోబు యొక్క స్థితిని గుర్తెరిగి యాకోబుతో అంటున్నాడు, స్వప్నంలో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 31వ అధ్యాయము 11వ వచనములో సెలవిస్తున్నాడు, యాకోబు, మీ మామ నీకు చేస్తున్నది యావత్తు నేను చూశాను. ఇదిగో చూడు, నువ్వు ఆ యొక్క గొర్రెల మందలను చూడు, ఆ గొర్రెలను దాటుచున్న ఆ పొట్టేళ్లను చూడు. ఇదిగో గొప్పగా నిన్ను ఆశీర్వదించబోతున్నాను, గొప్పగా నిన్ను దీవించబోతున్నాను అని వాగ్దానము పరలోకపు తండ్రి తన దూతను పంపించి యాకోబుతో సెలవిచ్చి మరి అక్కడ నుంచి లాబాను యొద్ద నుంచి తన గొర్రెలతో, మేకలతో, తన భార్యలతో, తన సంతానంతో బయలుదేరిన సమయంలో ఏమి జరిగింది పరిశుద్ధులారా? ఏశావు గారికి తన తమ్ముడు వస్తున్నాడని తెలిసి 400 సైన్యంతో బయలుదేరాడు. ఇక్కడ ఏం చేశాడు? దీనుడు పరిశుద్ధుడు అయిన యాకోబు మోకరించి 7 మార్లు ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. 7 మార్లు ప్రార్థన. సో ఈ ప్రార్థనను గుర్తెరిగాడు పరలోకపు తండ్రి. ఈ ప్రార్థనను గుర్తెరిగి ఆయన సముఖంలోని దూతలను పంపించాడు. ఆ దూతలు ఆయన ఎదుర్కొన్నాడు. వారే మహానయముగా 2 సైన్యములుగా ఆయన ఒక సమూహంగా వస్తున్నాడు. దూతల సమూహం ఒకటి వచ్చింది. మరి ఏశావుకు బెదురును భయం కలగజేసింది, ఆయనకు జయమునిచ్చింది. ఏశావు కోపంతో వచ్చిన వ్యక్తి తన తమ్ముని మెడ మీద పడి సమాధాన పడినాడు పరిశుద్ధులారా. కాబట్టి నిన్ను కూడా ఈరోజు నజరుడైన యాషువ మెస్సయ్య నిన్ను ఎరిగి ఉన్నాడు. నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీ పవిత్రమైన జీవితాన్ని బట్టి, నీ విధేయతను బట్టి, నీ పాపమును బట్టి కాదు, నీ పాపమును బట్టి ఒకసారి నీ పాపమును క్షమించేశాడు, పరిహరించేశాడు. కానీ ఇప్పుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. నీ పరిశుద్ధతను బట్టి, నీ యథార్థతను బట్టి, నీ దీనత్వాన్ని బట్టి, నీ దీర్ఘశాంతాన్ని బట్టి. అప్పుడు ఆ విధంగా ఆయనను ఎరిగితే నీకు దీవెనలు, నీ ఆశీర్వాదములు నిన్ను గొప్పగా దీవిస్తాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, అలనాడు యాకోబును ఎరిగిన గొప్ప రాజా, ఈ కడవరి కాలమందు నజరేడైన యాషువ మెస్సయ్య సమస్త జనాములో నుంచి ప్రతి ఒక్కరిని మీరు గుర్తెరుగుతున్నారు, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ విధంగా గుర్తెరిగి మా పరిశుద్ధతను బట్టి, పవిత్రతను బట్టి మమ్మల్ని ఆశీర్వదించు వారై ఉన్నారని మీరు బలపరిచిన మాటను బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తూ యాషువ మెస్సయ్య నామములో స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన పరలోకపు తండ్రి, మన రక్షకుడు, మన విమోచకుడు నజరేయుడైన యాషువ మెస్సయ్య సముఖము నుంచి మీ కుటుంబాలకును మనకును శాంతి, సమాధానము, ఆయన కృప సదాకాలం తోడైన బలపరచును గాక. ఆమేన్. షలోమ్.